ఒకరి విచక్షణ రహిత పొరపాటు మరొకరి జీవితంలో కోలుకోలేని విషాదంగా మారింది. డాక్టర్గా సమాజానికి సేవ చేయాల్సిన ఒక ఉజ్వల భవిష్యత్తు ఉన్న యంగ్ మెడికో మధ్యమత్తులో ఉన్న కొందరు తాగుబోతుల ఉన్మాదానికి బలైపోయింది. రాజమహేంద్రవరంలో జరిగిన ఈ ఘోర ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడి వెంటిలేటర్ మీద మరణంతో పోరాడిన మెడికో ప్రియాంక చివరకు ఆగస్టు 9న కన్నుమూశారు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించగా హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు చేశారు. అసలు ఆగస్టు 3వ తేదీన రాత్రి ఏం జరిగింది, ఆసుపత్రిలో ఏం జరిగింది, ఈ కేసు చుట్టూ ముసురుకున్న వివాదాలేంటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు వరుసగా చూద్దాం. ఆగస్టు 3వ తేదీ సాయంత్రం 6:15 సమయంలో ఈ ఘటన మొదలైంది. రాజమండ్రి శివార్లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎండి డెర్మటాలజీ చదువుతున్న ప్రియాంక, ఎండి రేడియాలజీ చదువుతున్న విద్యార్థి ఆమె కొలీగ్ సాయి ఉమేష్తో కలిసి సినిమా చూడడానికి రాజమండ్రిలోని షాపింగ్ మాల్కి వెళ్ళారు. సినిమా చూశాక రాత్రి 9:30కి అక్కడి నుంచి 9:40 సమయంలో వారు తిరిగి తమ బైక్పై బయలుదేరారు. షాపింగ్ మాల్ సెక్యూరిటీ గేట్ దగ్గర వాహనాలు ఆపడంతో వీరు కూడా వరుసలో ఆగారు. సరిగ్గా వీరి వెనకే ఒక టాటా నెక్సాన్ కార్ వచ్చి ఆగింది. ఆ కారు నడుపుతున్న సురవరపు దశ్యంత్, పక్కన కూర్చున్న దేశభక్తుల జోసెఫ్ ఎడ్వర్డ్స్ అనే వ్యక్తులు కారుతో హారన్ కూడా కొట్టకుండా ముందున్న బైక్ చిన్నగా డాష్ ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ అదే కారుతో మళ్ళీ బలంగా ఆ బైక్ను గుద్దారు. అయితే ప్రియాంక మరియు అతడి ఫ్రెండ్ అయిన ఉమేష్లు సినిమా ముగించుకొని మాల్ నుండి బయటకు వస్తున్న వీళ్లకు మరియు నిందితులకు మాల్లోనే గొడవ జరిగి ఉండవచ్చని, అందుకే కక్ష గట్టి కావాలనే కారుతో గుద్ది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇక ప్రియాంక ఫ్రెండ్ సాయి ఉమేష్ తెలిపిన వివరాల ప్రకారం అయితే పోలీసుల ఎఫ్ఐఆర్ల ప్రకారం మొదటి 2 సార్లు కారు గుద్దినప్పుడు బైక్ పై ఉన్న వీరు కింద పడలేదు, కానీ వెనక్కి తిరిగి చూస్తుండగానే వారు ఏమాత్రం ఆలోచించకుండా రెండోసారి మళ్ళీ కారుతో బలంగా గుద్దారు. ఈసారి ఇద్దరు కింద పడిపోయారు. అంతటితో ఆగకుండా కింద పడి ఉన్న ప్రియాంక శరీరం మీదుగా కారును పోనిచ్చారు. ఈ దారుణ ఘటనలో ప్రియాంక ముఖంపై తీవ్ర గాయాలై విపరీతంగా రక్తస్రావమైంది. సాయి ఉమేష్కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి పక్కనే ఉన్న మరో ప్రైవేటు కారులో ప్రియాంకను దగ్గరలోని ఆసుపత్రికి అయితే తరలించారు. ఆసుపత్రి యాజమాన్యం సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. అసలు ఆ కారులోని వ్యక్తులు ఎందుకు అంత దారుణంగా ప్రవర్తించారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం నిందితులు దశ్యంత్, జోసెఫ్ ఎవరైతే ఉన్నారో అంతకుముందు మద్యం తాగి సెకండ్ షో సినిమాకు వచ్చారంట. ఇది గమనించిన షాపింగ్ మాల్ సెక్యూరిటీ స్టాఫ్ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసి వారిని థియేటర్లోకి అనుమతించకుండా బయటకు పంపేశారు. ఆ కోపంలో వారు సెల్లార్ నుంచి వేగంగా కారును తోలుకుంటూ బయటకు వచ్చారు. అక్కడ గేట్ వద్ద బైక్ పై ఉన్న ప్రియాంక, సాయి ఉమేష్ కనిపించడంతో మద్యం మత్తు మరియు ఆవేశంలో వరుసగా 2 సార్లు ఢీకొట్టి ప్రియాంక పై నుంచి కారును తొక్కిస్తూ వెళ్లారు. ప్రస్తుతం షాపింగ్ మాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు. ఇక రాజమండ్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రియాంక కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడ 5-6 రోజులు వెంటిలేటర్ పై మరణంతో పోరాడిన ప్రియాంక చివరకు ఆదివారం మధ్యాహ్నం 3:20 ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. ఈ కేసు విచారణలో మరియు కోర్టు ట్రయల్ సమయంలో పోస్ట్ మార్టం నివేదిక అత్యంత కీలకమైన శాస్త్రీయ ఆధారంగా మారనుంది. ప్రియాంక కుటుంబ నేపథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే ఆమె తండ్రి వెంకటేష్ స్వస్థలం తెలంగాణలోని గద్వాల్ జిల్లా అయిన ఐజా మండలం ఎక్లాస్పూర్. అయితే ఆయన 25 ఏళ్ల క్రితమే కర్నూలుకు వెళ్లడంతో ప్రియాంక కూడా కర్నూలులోనే పుట్టి పెరిగారు. కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె ఎండి సీటు సాధించి రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో చదువుతుంది. ఆమె తండ్రికి 3 కుమార్తెలు కాగా మిగిలిన 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఇక ఈ ఘటనపై తీవ్రమైన రాజకీయ వివాదం కూడా చెలరేగింది. పోలీసులు మొదట సముచిత సెక్షన్లు పెట్టకుండా కేవలం సాధారణ రోడ్డు ప్రమాదం కింద కేసు నమోదు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. నిందితులను అరెస్ట్ చేయడానికి 3-4 రోజులు ఆలస్యం చేయడం, వారి ఫోటోలను కూడా బయటకు రాకుండా దాచడం వెనుక ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మార్గాని భరత్ తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ స్పందిస్తూ ప్రాథమికంగా రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ లీగల్ అడ్వైజర్ల సూచనలతో ఆగస్టు 4నే కేసును కల్పాబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ గా మార్చామని
ఆగస్టు 6నే నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచమని స్పష్టం చేశారు. అలాగే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా ప్రభుత్వం తరఫున మాట్లాడుతూ బాధితులకు అండగా ఉంటామని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని తెలిపారు. ప్రారంభంలో పోలీసుల తీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేసిన ప్రియాంక తండ్రి వెంకటేష్ పోలీసుల కేసు విచారణ వివరాలు, ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ అన్నింటినీ పాయింట్ టు పాయింట్ తమకు వివరించారని, విచారణ వేగంగా మరియు పారదర్శకంగా జరుగుతుందనే నమ్మకం కుదిరిందని మీడియా ముందు తెలిపారు. మరోవైపు ఈ దారుణ ఘటనపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధిత కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా సాయం అందిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు. మొత్తానికి ఒక డాక్టర్గా ప్రజలకు సేవ చేయాల్సిన ఒక ఉజ్వల భవిష్యత్తు ఉన్న మెడికో తాగుబోతుల ఆవేశానికి బలైపోవడం తీవ్ర విచారకరం. రాజకీయం, ఆరోపణలు ఎలా ఉన్నా చట్టం తన పని తాను చేసి దోషులకు కఠినమైన శిక్ష పడినప్పుడే ప్రియాంక ఆత్మకు నిజమైన శాంతి చేకూరుతుంది.